హెడ్డింగ్ పెట్టుకోండి. సెట్స్ అండ్ రిలేషన్స్. సెట్స్ అండ్ రిలేషన్స్ ఇది మ్యాథ్స్లో లాస్ట్ క్లాస్లో లాగదం చెప్పినట్టుగా సెట్స్ అండ్ రిలేషన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది కూడా సెట్స్ అండ్ రిలేషన్స్, నెక్స్ట్ ఇంటర్వల్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ వస్తాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెట్ అనే మాట నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది, రిలేషన్ అనే మాట వచ్చింది, దానికి సంబంధించి దాని కాన్సిక్యూటివ్గానే ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి, దాని కాన్సిక్యూటివ్గానే ఫంక్షన్ డెఫినేషన్ వచ్చింది. ఫంక్షన్ అనే మాటకి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ప్రతి సందర్భంలోనూ మధ్య మధ్యలో వచ్చేవి ఇవి బాగా ఐడియా ఉండాలి. జాగ్రత్త రాసుకునండి. డెఫినేషన్ అని పెట్టుకోండి. డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్, వాట్ ఈజ్ ఎ సెట్? చూడండి, వాట్ ఈజ్ ఎ సెట్ అన్నప్పుడు ఎనీ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అంటాం. నేను డెఫినేషన్ రాస్తున్నానండి, మీరు కూడా రాయండి. ఎనీ కలెక్షన్ of well-defined objects, any collection of well-defined objects, is called a set. చూడండి, ఇక్కడ నేను కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ అన్నా. ఆబ్జెక్ట్స్ అంటే కొన్ని థింగ్స్, ఓకేనా? సపోజ్ నేను ఒక కలెక్షన్ ఆఫ్ క్లవర్ స్టూడెంట్స్ నేను కన్సిడర్ చేశా. కలెక్షన్ ఆఫ్ క్లవర్ స్టూడెంట్స్ అన్నా. కలెక్షన్ ఆఫ్ క్లవర్ స్టూడెంట్స్, ఆ కలెక్షన్లో ఎవరు ఉన్నారు? క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారు. దట్ ఈజ్ నాట్ ఏ సెట్ అంట. నేను నాట్ ఏ సెట్ అంట. ఎందుకు నాట్ ఏ సెట్ అంటున్నానంటే, నేను ఎవరో ఒక స్టూడెంట్ని పట్టుకొని నేను అతను క్లవర్ అన్నా. నేను అతను క్లవర్ అని చెప్పి నేను అన్నానంటే పక్కన వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అతను క్లవర్ అని. ఒక మార్కులు ఎక్కువ వచ్చినాయి ఒక అబ్బాయికి, అతను క్లవర్ అయిపోతాడా? ఓకేనా? మార్కులు ఎక్కువగా వచ్చినాయి, మ్యాథ్స్లో మార్కులు ఎక్కువగా వచ్చినాయి, ఓకేనా? భారతదేశం పక్కన, ఓకేనా, ఇంకో కంట్రీ ఏముంటుందని అడిగా. ఇండియా పక్కన ఇంకో కంట్రీ ఏముంటుందని అడిగా. ఆడికి తెలియదు. మ్యాథ్స్లో మార్కులు బాగా ఎక్కువ వచ్చినాయి, వాడు క్లవర్ అయిపోతాడా? మ్యాథ్స్లో మార్కులు బాగా వచ్చినాయి, ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాయమన్నా రాయలేకపోయాడు, వాడు క్లవర్ అయిపోతాడా? ఒక అతన్ని మనం క్లవర్ అన్నామంటే అందరూ ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి, పక్కన వాళ్ళు ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. కాబట్టి ఆ యాసెప్ట్లో అది వెల్ డిఫైన్ కింద కౌంట్ చేయలేము. నేను ఇంకొక కలెక్షన్ తీసుకున్నా, కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నా. నేను ఆ కలెక్షన్లో 1 అనే ఎలిమెంట్ తీసుకున్నా. 1 అనేది న్యాచురల్ నెంబర్ సంబంధించిన సెట్టేనా? 1 అనేది న్యాచురల్ నెంబర్ సంబంధించిన ఎలిమెంటేనా? అందరూ ఒప్పుకుంటారు. 1 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని అన్న. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కాబట్టి మనము ఏదైనా ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కనుక కన్సిడర్ చేసేటట్టయితే దాంట్లో ఉన్న ఎలిమెంట్ని కనుక మనం కనుక ఇప్పుడు పర్టికులర్గా ఇందాలు అన్నాం, కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం.
నేను దాంట్లో 1 అనే ఎలిమెంట్ తీసుకున్నా, అది న్యాచురల్ నెంబర్ సంబంధించినదేనా అని అడిగాను మిమ్మల్ని, అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి అది ఖచ్చితంగా ఏమైంది, సెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆ కలెక్షన్ ఏమని చెప్పుకోవచ్చు, నేను ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆల్ రివర్స్ ఇన్ ఇండియా, దాంట్లో నేను కృష్ణ, గోదావరి, పెన్న ఇట్లాగా కొన్ని రివర్స్ పేర్లు చెప్పాను నేను. దాంట్లో కృష్ణ ఈజ్ ఏ రివర్ ఇన్ ఇండియా, అందరూ ఒప్పుకుంటారా లేదా? ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి దట్ కలెక్షన్ ఆఫ్ రివర్స్ ఇన్ ఇండియా ఈజ్ ఏ సెట్. ఓకేనా? కాబట్టి సెట్ అని అనగానే మీకు దాంట్లో వెల్ డిఫైన్ అనే మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు వెల్ డిఫైన్ అనే మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాయండి. అర్థమైనట్టేనా అందరికీ? ఓకే. నెక్స్ట్ నేను రాయండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయండి. కలెక్షన్ ఆఫ్ all natural numbers, collection of all natural numbers, collection of all natural numbers, collection of all natural numbers is a set, is a set. Next, collection of clever students, collection of clever students, collection of clever students is not a set, is not a set. Collection of clever student is not a set. కలెక్షన్ ఆఫ్ క్లవర్ స్టూడెంట్ ఈజ్ నాట్ ఎ సెట్. ఎందుకు నాట్ ఎ సెట్ అన్న దానికి రీజన్ చెప్పాను, గుర్తుకుందా? అందరూ ఒప్పుకోవాలి. ఓకేనా? దీనికి రీజన్ ఎవరైనా ఇచ్చడానికి, if one student is selected, if you say that student is clever, ఓకేనా, the other person may be, ఓకేనా, other person may be not accepted. ఓకేనా? దానికి రీజన్ ఏంటంటే, if one student is decided as a clever student, then the other person
The other person may not be accepted. నెక్స్ట్ అండి, నెక్స్ట్ నోట్ పాయింట్ అండి. చూడండి, ఒక సెట్లో ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఆబ్జెక్ట్స్ ఏమంటామంటే మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అంటాం. ఆ సెట్కి సంబంధించిన మెంబర్స్ కానీ ఎలిమెంట్స్ అని కానీ అంటాం. ఒక సెట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్స్ ఏమంటాము? మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్ అంటాం. రైట్, అదే మాట. ద ఆబ్జెక్ట్స్ the objects the objects the objects in the set the objects in the set are called the objects in the set are called its members what are elements. Its members are elements. Members are ఓకేనా? నెక్స్ట్ అండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సెట్ అని పెట్టుకోండి. చూడండి, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సెట్. మరి ఇందాక లేదు ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కన్సిడర్ చేసాం. దాన్ని ఒక రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉండొచ్చు? ఓకేనా? ఇన్ జనరల్గా దాన్ని మనం 2 ఫార్మ్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటామండి. వన్ ఈజ్ రోస్టర్ ఫామ్ అండి, అనదర్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. వన్ ఈజ్ రోస్టర్ ఫామ్, అనదర్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా? చూద్దామండి, రాయండి. దేర్ ఆర్ two methods. There are two methods of representing. There are two methods of representing a set. First one అండి, roster form. Second one అండి, set builder form. Roster form. Second one, set builder form. Set builder form.
నెక్స్ట్ అండి, మరి రోస్టర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, రోస్టర్ ఫామ్. roster form. Roster form. In this method, comma, the elements in this method, comma, the elements are listed. The elements are listed one after another. One after another. One after another. Example, and let Kaplan be the set of, let Kaplan be the set of, ఏమనొచ్చండి, Kaplan ఏమంటాము, with the set of all natural numbers. Then Kaplan is equal to set builder form లో ఈ సెట్ బ్రాకెట్ ఇట్లా రాయాలండి. ఇక్కడ నుంచి ఇది రాయటం వచ్చిందండి, బ్రాకెట్ పెడతాం వచ్చిందా, దీన్ని మీరు ఏ బ్రాకెట్ అంటారు, కర్లీ బ్రాకెట్ అనేది, కర్లీ బ్రాకెటేనా, కర్లీ బ్రాకెట్ పెట్టి దాంట్లో ఎలిమెంట్స్ ఇట్లా రాయండి, కామాలు 1, 2, 3, 4, 5, so on infinite. up to so on. నెక్స్ట్ అండి, రాశారు కదా. నెక్స్ట్ వన్ అండి, రోస్టర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్. Set builder form. And in this method, నేను మధ్యలో మాట్లాడిన దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి, గమనించుకోవాలి. అది ఎవరైతే సరి చేసుకుంటారో వాళ్ళు ముందుకెళ్తారు. నేను ఇందాక చెప్పిన చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి, మధ్యలో లెసన్ మధ్యలోనే చెప్పా కావాలని. దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ కూడా ముందుకెళ్తారు. ఈ వయసులో చిన్నపిల్లలు మీరు, దాని మీనింగ్ ఏంటో తెలుసుకోగలిగితే చాలా ముందుకెళ్తారు. ఇన్ దిస్ మెథడ్, ఇన్స్టెడ్ ఆఫ్ listing all the elements, of a set, we write the set, by some special property, by some special property. రాశారండి. In this method, instead of listing all the elements in a set, అన్ని ఇందాకలాగా వరుస పెట్టి రాయకుండా, we write the set by some special property. దాని మీనింగ్ ఏంటో చెప్దామండి.
రాయండి, ఎగ్జాంపుల్ రాయండి. Example. Let capital A is equal to 1, 2, 3, 4, 5 is a collection of natural numbers less than or equal to 5. Now it's set builder form. It's set builder form. It's a set builder form. Is equal to set of all x such that x belongs to capital N, comma x less than or equal to 5. ఇదిగోండి ఇట్లా లిస్ట్ చేయకుండా ఒక ప్రాపర్టీ ప్రకారం రాశా. దీని ఏం చదవాలి? సెట్ ఆఫ్ ఆల్ x such that x belongs to capital N. It is read it as set of all x such that ఇదిగోండి set of all x such that x belongs to N. తెలుసుగా, ఇది బిలాంగ్స్ టు సింబల్ తెలుసుగా, బిలాంగ్స్ టు capital N, comma x less than or equal to 5. It is read it as set of all x such that x belongs to capital N, comma x less than or equal to 5. ఈ సింబలే సచ్ దట్ అండి, ఈ స్లాష్నే సచ్ దట్ అని చదవాలి. అప్పటి వరకు ఏం చెప్పామండి? సెట్ అంటే ఏం చెప్పాము? దాని రిప్రజెంటేషన్ చెప్పాం. రిప్రజెంటేషన్కి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయండి? వన్ ఈజ్, అనదర్ ఈజ్ సెట్ బిల్డర్ ఫార్మ్. ఇది ఒకసారి చెప్పిన తర్వాత అండి టక్ రివిజన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఓకేనా? కొంచెం ఒక్కసారి వింటే రెండోసారి చాలా ఈజీ అవుతుందండి. మీకు ఇవన్నీ కూడా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, ఇంటీజర్స్, ఓకేనా, రేషనల్ నెంబర్స్, ఐడెంటిటీస్, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, రేషనలైజేషన్, ఫ్యాక్టరైజేషన్ అన్ని వచ్చిన తర్వాత బిగిన్ అవ్వాల్సిన చాప్టర్ ఇదేనండి. ఇక ఇంటర్మీడియట్కి కావాల్సింది, ఇవన్నీ ఇంటర్మీడియట్ లోపు కావాలి. ఏది? ఐడెంటిటీస్, ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్, ఇవన్నీ 10th క్లాస్ లోపు సబ్జెక్ట్కి కావాలి. ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు ఇది బిగినింగ్ చాప్టర్ అండి. ఇదొకటి, సెట్స్ ఒకటి, లాగదమ్స్ ఒకటి, ఈ చాప్టర్స్ ఇంకా చెప్పబోయేవి ఇవన్నీ కూడా. అందువైనా నెక్స్ట్ అండి డెఫినేషన్. ఎంప్టీ సెట్. దీన్ని నల్ సెట్ అని కూడా అంటారు. ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. దాంట్లో ఉందండి ఎంప్టీ సెట్ అనే మాట, దాంట్లో ఉంది. దాంట్లో ఏదైనా ఎలిమెంట్స్ ఉంటాయా? ఉండవా? ఉండవు. ఒక సెట్లో ఏ ఎలిమెంట్ లేని సెట్నే ఉంటాము ఎంప్టీ సెట్ అంటాం. రైట్. A set consisting of
A set consisting of no elements. A set consisting of no elements is called an empty set. Or null set. వారు ఇంకో పేరు కూడా ఉందండి, వాయిడ్ సెట్. ఏమిటండి? ఏంటి? కాదండి, అప్పుడప్పుడు వచ్చింది. మరి వైడ్ సెట్ అని నేను వస్తే ఏం చేస్తా అప్పుడు? అది కూడా తెలుసుకోవాల్సిందే, తప్పదు. అది మన ఇష్టం కాదు కదా. రేపు వైడ్ సెట్ అని ఎత్తాడు ఎగ్జామినేషన్లో, అది వద్దంటే ఎట్లాగా? నేర్చుకోవాల్సిందే. ఇట్ ఈస్ డినోటెడ్ బై 5. దీని ఏం చదవాలండి? 5 అని చదవాలి. 5 పై ఉంటుందండి. ఈ పై 5. దేర్ఫోర్ 5 అంటే ఏంటి? ఎంప్టీ సెట్ అండి. దాంట్లో ఏమి ఉండవండి ఎలిమెంట్స్. దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉండవండి. నెక్స్ట్ డెఫినేషన్. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ మీకు బాగా ఈజీగా అర్థమవుతాయండి, కానీ ఎంత టైం పట్టదు డెఫినేషన్కి. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ మీరే చెప్తారు. ఒక సెట్లో ఎలిమెంట్స్ మనం లెక్క పెడతానికి వీలుగా ఉండాలి. అబ్బో, లెక్క పెడతానికి వీలు లేని ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక సెట్లో, ఇన్ఫైనైట్ సెట్ అంటాం. అదే మాట రాద్దాం, రాయండి. ఏ సెట్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ a set which consists of a finite number of elements which consisting a finite number of elements is called a finite set. Finite set. Otherwise the set is called, the set is called an infinite set. అవునా? ఎగ్జాంపుల్ చెప్పండి. A is equal to set containing 1, 2, 3, 4, 5. అంతే. Is a finite set. క్యాపిటల్ n తీసుకోండి. 1, 2, 3, 4 అప్ టు సో ఆన్, చాలా తీసుకున్నాం. Is an infinite set.
మీకు రీప్రజెంటేషన్ తెలుసండి, క్యాపిటల్ ఎన్ అని సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం, గుర్తుకుందా? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ మీకు గుర్తుకుందా? డబ్ల్యూ సెట్ ఆఫ్ నెంబర్ హోల్ నెంబర్స్ తెలుసా? 0, 1, 2 అప్ టు సో ఆన్. నెక్స్ట్ ZRI తెలుసా? సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ ఇంటీజర్స్. జీరో 1, 2, 3 అప్ టు సో ఆన్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ -1, దీనికి లెఫ్ట్ సైడ్ -2 ఇట్లాగా. సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ZRI. నెక్స్ట్ అండి, Q set of rational numbers. Q set of rational numbers. ఎట్లా ఉంటుందండి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే? సెట్ ఆఫ్ ఆల్ P by Q such that అంటే ఇట్లా కోలం పెట్టి కూడా రాయొచ్చు. P, Q are integers రావాలి ముందు. P, Q are integers, Q not equal to 0. Next, Q star set of irrational numbers. Set of irrational numbers. Bracket lo not rationals. Committing నెక్స్ట్ అండి, క్యాప్లార్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ బ్రాకెట్ లో బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. both rationals and irrationals. ఇంకొక సెట్ కూడా ఉంటుందండి, దాని గురించి కూడా చెప్పేద్దామండి. రియల్ నెంబర్ వరకే వస్తుంటారు మీరు, రియల్ నెంబర్ దాటి ఇంకో సెట్ కూడా ఉంటుంది, అది ఇంటర్మీడియట్ లోకి ఉపయోగపడేది బాగా. చాప్టర్ C, సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ బ్రాకెట్లో రాయండి. ద నంబర్స్ ఆఫ్ ద ఫార్మ్, కొన్ని నెంబర్స్ ఉంటాయండి, ద నెంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ A + IB ఫామ్ లో ఉంటాయండి. వేర్ స్మాల్ a, b బిలాంగ్స్ టు క్యాపిటల్ R అండ్ I = స్క్వేర్ రూట్ లోపల -1 ఉంటుందండి. నెగిటివ్ రూట్ లోపల నెగిటివ్ వస్తుంటే మన రియల్ నెంబర్ అనలేం వాటిని. రూట్ లోపల నెగిటివ్ వస్తూ కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఎంత? I.
అట్లాగా ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అని ఐ అనుకున్నట్టయితే కొన్ని నెంబర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఏ ఫామ్ లో ఫామ్ అవుతూ ఉంటాయి? a+ib ఫామ్ లో ఉంటాయి. అలాంటి నెంబర్స్ ఏమంటాము? ద నెంబర్స్ ఆఫ్ ద ఫామ్ a+ib is a కాంప్లెక్స్ నెంబర్. is a కాంప్లెక్స్ నెంబర్. అలాంటి నెంబర్స్ తో ఫామ్ అవుతున్న సెట్ ఏమంటాము? కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. మీకు x² k అనగానే x ఎంత రాస్తారు? +or- √k రాయాలి. అవునా కదా? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² -1 అని రాశా. మీరు x ఎంత రాయాలి? +or- -1 అని రాయాలి. +or- అంటే ఎంత? i. కాబట్టి x² -1 అన్నప్పుడు x ఎంత? i. అదే మీకు తెలుసు x² 1 అన్నప్పుడు x +or- 1. మీకు x² 1 అంటే తెలుసు మీకు x +or- √1 అంటే +or- 1 అది తెలుసు మీకు. కానీ x² -1 అంటే మీకు తెలీదు. అక్కడి నుంచి కూడా కొన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయని. అలాంటి నెంబర్సే కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి x² నెగిటివ్ సాటిస్ఫై చేస్తూ కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి. వాటిని ఏమంటాము? కాంప్లెక్స్ నెంబర్స్ అంటూ ఉంటాం. కాబట్టి మీకు ఇక నెంబర్స్ లో కూడా సెట్ అనే మాట వచ్చింది. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ రేషనల్స్, సెట్ ఆఫ్ ఇర్రేషనల్స్, సెట్ ఆఫ్ రియల్స్, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఒక కాంప్లెక్స్ నెంబర్ ని జెడ్ తో డినోట్ చేస్తూ ఉంటాం ఇన్ జనరల్ గా. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై జెడ్. నోట్ పాయింట్. ఏ కాంప్లెక్స్ నెంబర్ జనరల్లీ డినోటెడ్ బై ఏ కాంప్లెక్స్ నెంబర్ a complex number generally denoted by z. ఇంకా రాబోయే రోజుల్లో ఇక కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఒక చాప్టర్ అవుతుందండి మీకు. ఇంకా దాని గురించి డీటెయిల్స్ అంతా కూడా ఆ చాప్టర్లో వస్తూ ఉంటది. చెప్పు, ఉన్నదాని సేమ్ డౌట్. సార్ ఒకసారి హెక్సేషన్ చెప్తారా? ఏమా? హెక్సేషన్. ఏమన్నావు? హెక్సేషన్ సార్. ఓకే. ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అంటున్నాం. ఏ కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ అంటున్నాం. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ని ఓకేనా అక్కడ జెడ్ అంటాం. ఓకేనండి. కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.